పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ రాత్రి వాక్యము ధ్యానిస్తుండగా మన ఆత్మనేత్రములు తెరవడి వాక్యము విని గ్రహించి వాక్యానుసారము జీవించలాగున ఈ రాత్రి మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ నెలలో మనము సామెతల గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. సామెతల గ్రంథానికి ఇవ్వబడ్డ మరొక పేరు ద బుక్ ఆఫ్ విజ్డమ్, అనగా జ్ఞాన గ్రంథం. ఆ జ్ఞాన గ్రంథం చదివితే జ్ఞానం లేని వాడికి జ్ఞానం వస్తుంది, బుద్ధి లేని వాడికి బుద్ధి వస్తుంది, వివేకం లేని వాడికి వివేకం వస్తుంది, విశ్వాసం లేని వాడికి దాంట్లో చెప్పబడని అంశమే లేదు. ప్రతిదీ కూడా దాంట్లో వివరించబడ్డది. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథం అంటే అది జ్ఞానము, నీతి, వివేకము, మనిషి నడవలసిన దానికి మార్గదర్శకము, మరియు ఒక మనిషి యొక్క విజయ రహస్యం ఈ సామెతలు అనే గ్రంథం. కాబట్టి సామెతల గ్రంథాన్ని 31 అధ్యాయాలు రోజుకొక అధ్యాయంగా చదవండి. లోతైన విషయాలన్నింటినీ కూడా మీరు దాంట్లో ధ్యానించండి. సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే సొలొమోను సామెతలు అని ప్రారంభించబడతాయి. దావీదు కుమారుడైన సొలొమోను సామెతలు అని ప్రారంభించబడతాయి. అయితే మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి సామెత గ్రంథంలో. 915 సామెతలు ఉంటాయి, వచనాలు ఉంటాయి. 915 సామెతలు 31 అధ్యాయాలలో పొందుపరచబడ్డదంతా కూడా సొలొమోను రాసిందేమీ కాదు. 1వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు సొలొమోను రాస్తే 25వ అధ్యాయం నుంచి మరికొన్ని సామెతలు సేకరించబడ్డ సామెతలను రాయబడి ఉంటాయి. హిజ్కియా రాజు కాలంలో చూడండి, యూదా రాజైన హిజ్కియా కాలంలో 25వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది. యూదా రాజైన హిజ్కియా సేవకులు ఆమేన్. అంటే కొన్ని సామెతలు హిజ్కియా కాలంలో కూడా ఆనాటికి యూదా ఇశ్రాయేలులో ప్రామాణికంగా ఉన్న వాటిని, సొలొమోను పలికిన వాటిని, మరికొందరు రాజులు పలికిన వాటన్నిటినీ కూడా సేకరించి రాసినాయి. 25వ అధ్యాయం నుంచి మనం చూడవచ్చు. క్లియర్? 1 నుంచి 24 అధ్యాయాల వరకు రాయబడ్డవన్నీ కూడా సొలొమోను రాసిన సామెతలే. అక్కడి నుంచి 25వ అధ్యాయం నుంచి చివరకు రాయబడ్డవన్నీ కూడా మరి ఇతర సామెతలే. అయితే చివరి 2 అధ్యాయాలు 30, 31 2 అధ్యాయాలు, ఆ 2 సామెతలు, ఆ 2 అధ్యాయాల సామెతలు మరి ఇద్దరు వేరే వాళ్ళు రాశారు. ఎవరా ఇద్దరు? ఒకరు 30వ అధ్యాయం యాకే కుమారుడైన ఆగూరు పలికిన సామెతలు, ఆయన యొక్క మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ దేవోక్తులు పలికారు. కాబట్టి ఆగూరు యొక్క సామెతలు 30వ అధ్యాయం. మరి 31వ అధ్యాయం రాజైన లెమూయేలు మాటలు, ఆయన తల్లి ఉపదేశించిన దేవోక్తులు అని రాయబడి ఉంటుంది. ఈ లెమూయేలు ఎవరు? లెమూయేలు ఎవరు అన్న మాటకి అర్థము సాక్షాత్తు సొలొమోనే లెమూయేలు. దట్ ఈస్ హిస్ పెన్ నేమ్. లెమూయేలుకు ఆయన తల్లి ఉపదేశించిన దేవోక్తులు ఎవరు? లెమూయేలు తల్లి ఎవరు? సొలొమోను తల్లి ఎవరు? బెత్షెబా. ఆమె యొక్క మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఈ నెల మ్యాగజైన్లో మరి డాక్టర్ గారు మంచిగా స్త్రీల సందేశం, తల్లి యొక్క ఉపదేశం ఏంటి అనేది దాంట్లో వివరించడం జరిగింది. కాబట్టి చక్కగా చదివి నేర్చుకోండి. ఈ రీతిగా మరి సామెతల గ్రంథం యొక్క వివరణ గురించి మనం చూడవచ్చు. సామెతల గ్రంథం యొక్క ప్రధాన అంశం ఏంటి? చాలా అంశాలు ఉన్నాయి సామెత గ్రంథంలో చర్చించడానికి. ప్రతి అంశం గురించి సామెతల గ్రంథం మాట్లాడుతుంది. ఎందుకంటే అది జ్ఞాన గ్రంథం కాబట్టి జ్ఞానానికి ఆధారం అది. ప్రతి అంశం గురించి చర్చించి అసలు ఈ గ్రంథానికి మూలాధారమైన 1వ అధ్యాయము 7వ వచనం అసలు ఈ సామెతల గ్రంథం అంతటికీ కూడా మూలాధారమైన వాక్యం ఏం చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలం. ఆమేన్. ఒక మనిషికి ఎట్లా వస్తాయి? బుద్ధి జ్ఞానాలు ఎలా వస్తాయి? తెలివితేటలు ఎలా వస్తాయి?
సింపుల్ సూత్రం ఏముందా? దైవ భయభక్తులకే జ్ఞానానికి మూలాధారం. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలి చెప్పండి? ఎలా పెంచాలి? వాడు డాక్టర్ కావాలన్నా ఎలా పెంచాలి? దైవ భయభక్తులే. ఇంజనీర్ కావాలన్నా, పాస్టర్ కావాలన్నా, ప్రయోజకుడు కావాలన్నా, ఇక అది లేకపోతే వాడు ఏది కాదు, ఒక పనికి మాలినోడు అయిపోయాడు. మనకైనా అది సూత్రం. దైవ భయము మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనకు కూడా ప్రయోజకులముగా మారలేము. కాబట్టి ఒక నరుడి యొక్క ప్రయోజనత్వానికి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క భయము మరియు భక్తి. కాబట్టి ప్రాముఖ్యంగా జ్ఞాన గ్రంథం జ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ జ్ఞానాన్ని గురించి మరి ఎన్ని రెఫరెన్సులు రాయబడి ఉంటాయి. సామెతల గ్రంథం అంటేనే జ్ఞానానికి ఆధారం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథంలో జ్ఞానము సంపాదించుకొనుటయే. హల్లెలూయా. అసలు జ్ఞానానికి ముఖ్యాంశమే జ్ఞానం సంపాదించడం. ఇప్పుడు ధనవంతుడు కావాలంటే ఏం సంపాదించాలి? ధనవంతుడు కావాలంటే ధనము సంపాదించాలి. జ్ఞానవంతుడి కావాలంటే జ్ఞానము సంపాదించాలి. అదే ముఖ్యాంశం. జ్ఞానం ఎంత గొప్ప అంశం అంటే బుద్ధి, జ్ఞానం, వివేకం 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి కదండి. మనం కామన్గా మాట్లాడుకుంటే వేటి గురించి మాట్లాడతాం? బుద్ధి, జ్ఞానము, వివేకం. ఏంటి ఆ 3? బుద్ధి అంటే విజ్డమ్. ఇట్ ఈస్ కాల్డ్ ద విజ్డమ్. కెన్ బి గెయిన్ త్రూ ద ఎక్స్పీరియన్సెస్ బై అవర్ ఎల్డర్స్. మన పితరులు, మన పెద్దలు వారి యొక్క అనుభవాల ద్వారా వారిని చూసి నేర్చుకునేదే బుద్ధి. క్లియర్? బుద్ధి అనేది పుస్తకాలు చదివితే రాదు. నాయన బైబిల్ చదివితే కొడుకు కూడా బైబిల్ చదువుతాడు. నాయన బైబిల్ చదువురా అని చెప్తే కొడుకు చదవలేడు. నా కొడుకు బైబిల్ చదవాలంటే, కొడుకుకు బుద్ధి రావాలంటే ఫస్ట్ బుద్ధిగల తండ్రిగా ఈయన ఉండాలి. అంటే ఒక మార్గదర్శకుడిగా ఉండాలి, మార్గము చూపేవాడుగా ఉండాలి. బుద్ధి అనేది మన పితరుల ద్వారా మనకు వచ్చింది, అనుభవం ద్వారా వచ్చేది. చదువు అక్కర్లేదు. ఏ చదువు లేకున్నా బ్రహ్మాండమైన వ్యాపారాలు పెట్టి బ్రహ్మాండంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదంతా బుద్ధితోటి, పుస్తకాల చదువుతో వచ్చింది కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను వాళ్ళు చదివి వారి అనుభవాల్లో నుంచి నేర్చుకున్నదే బుద్ధి. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. జ్ఞానం అంటే నాలెడ్జ్ ఇక్కడ రాయబడ్డది. అంటిల్ యూ డోంట్ రీడ్ యూ డోంట్ గెట్. బైబిల్ అంతా తెలుసు, యూ నెవర్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద బైబిల్. తెలుసు అనుకుంటే బైబిల్లో ఉన్న నాలెడ్జ్ నీకు రాదు. యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో నుంచి ప్రతి పదం, ప్రతి రెఫరెన్స్, ప్రతి మాట, ప్రతి వాక్యం నువ్వు చదవాలి. స్కూల్ పిల్లలు ఎట్లా చూచిరాతలు రాస్తాలో రాయాలి, వాటిని కంటత పట్టాలి. అప్పుడు నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క మాటలు రాయబడి అవి నీకు జ్ఞానంగా మారతాయి. హల్లెలూయా. అనుభవాలతో రాదు. అయ్యగారిని చూస్తే జ్ఞానము రాదు. అయ్యగారి జీవితాలు చూస్తే బుద్ధి వస్తుందేమో అంతవరకే, కానీ జ్ఞానము రాదు. జ్ఞానము రావాలంటే యూ మస్ట్ ఓపెన్ యువర్ బైబిల్, యూ మస్ట్ కీప్ ఎ నోట్స్. ఒక బైబిల్ నోట్స్ పెట్టుకోవాలి. యూ మస్ట్ డూ పర్సనల్ బైబిల్ స్టడీ. నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేయాల్సిందే. అందుకే కదా ఒక్కొక్క నెల ఒక బుక్ ధ్యానించేది. ఎందుకంటే ఒక సంఘం అంతటినీ కూడా ఒక డిసిప్లైన్లో 30 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీద ఒక్క డిసిప్లైన్లో సిస్టమేటిక్గా మనం ఎందుకు ముందుకు నడిపిస్తున్నా? జ్ఞానం అంత గొప్పది ప్రియులారా. జ్ఞానము చదవకుండా రాదు, చదివితేనే వస్తుంది. వైద్య పుస్తకాలు చదివితే వైద్యంలో జ్ఞానవంతుడు అవుతావు, డాక్టర్ అవుతావు. ఇంజనీరింగ్ పుస్తకాలు చదివితే ఇంజనీర్ అవుతావు. లాయర్ పుస్తకాలు చదివితే లాయర్ అవుతావు. ఏ పుస్తకం చదువుతావు అది అవుతావు. పుస్తకం చదవకుండా నాకు జ్ఞానము రాదా, ఐ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అంటే అవగాహనే ఉంటుంది, కానీ జ్ఞానము అంటే అన్నిటి గురించి తెలుసు. ఇప్పుడు నాకు కూడా కరెంట్ పనుల గురించి తెలుసు. అంత మాత్రం నేను ఎలక్ట్రీషియన్ అవుతానా? చెప్పండి. నాకు కూడా కార్ డ్రైవింగ్ వచ్చు, అంత మాత్రం నేను డ్రైవర్ని అవుతానా? అన్నీ వచ్చినంత మాత్రాన వాడు నేర్పరి కాదు. అన్నీ వచ్చిన వాడు ఎప్పటికీ ఒక దాంట్లో నేర్పరి అని లేదు, ఉండదు. నేర్పరి కాదు.
అయితే ఇంజనీర్ అన్న అవ్వాలి, అయితే డాక్టర్ అన్న అవ్వాలి, అయితే లాయర్ అన్న అవ్వాలి, అయితే టీచర్ అన్న అవ్వాలి, అయితే కార్పెంటర్ అన్న అవ్వాలి. ఏదో ఒక్క దాంట్లోనే వాడి స్కిల్ ఉంటుంది. అన్ని పనులు నాకు చండి నువ్వు ఏది కాదు. దాని అర్థం ఏంటంటే అన్నిటి గురించి కొంత 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 అయితే అవగాహన ఉంది. అంటే చూసి అవగాహన అందరికీ వస్తుంది, కానీ ఎవడు జ్ఞానవంతుడైతాడు? దానిలో ఎవడైతే నేర్పరి అయి ఉంటాడో, ఎవడైతే ఎక్స్పర్ట్ అవుతాడో వాడే జ్ఞాని. సామెతల గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాల గురించి ఈరోజు నేను మాట్లాడతాను. నెక్స్ట్ లోభం. జ్ఞానం తర్వాత లోభం గురించి సామెతల గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది. ఆ రిఫరెన్స్ మనం గమనించినట్లయితే లోభం అంటే ఏంటి చెప్పండి? లోభం అంటే మనది కాని దాని మీద ఆశ పడడం. నీ పొరుగు ద్వారమైన దేనినైనా నీవు ఆశించకుము కదా. వాడి ఎద్దునైనా, వాడి పశువునైనా, వాడి ఇల్లునైనా, వాడి వాకిలనైనా, చివరికి వాడి భార్యనైనా. ఆహాజు రాజు కాలంలో యజబేల్ అనే స్త్రీ ఉండే, అవునా? లోభం గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరు మంచి ఉదాహరణ. ఒక పేదవాడిది ద్రాక్ష తోట ఉండే. ఇంత పెద్ద ఆస్తి ఉన్నది, ఇంత పెద్ద రాజనగర్ ఉంది, కన్య ఆడబడ్డది అక్కడున్న ద్రాక్ష తోట మీద పడ్డది. అది లోభం అంటే అది. కాబట్టి లోభంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోభం దేవుని బిడ్డలకి పగనిది. లోభం నిన్ను పరలోకానికి దూరం చేస్తుంది. తర్వాత అంశము కోపం. ఇది చాలా భయంకరం. అన్నీ బాగానే ఉంటాయి. గొప్ప వాక్యం చెప్పే సేవకులు కూడా ఎక్కడ లేని కోపిస్తుల్ని చూశారు. కొద్దిమంది సేవకులు అసలు వాక్యం చెప్పేటప్పుడు అయితే బైబిల్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఆవేశం, అంత కోపం. బల్లలు బలగొట్టిన వాళ్ళు ఉన్నారు, మైకులు ఇసిరి కొట్టిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా అసలు ఊగిపోతున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. అంత కోపం ఉంటే గద్దించండి, హెచ్చరించండి, కానీ పాపము చేయకూడదు. కోపం జీవితాలను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. సొంత అన్నదమ్ముల మధ్యలో కోపం ఏం చేస్తుంది? విభేదాలను పెంచుతుంది. తండ్రి కుమారుల మధ్యలో కోపం ఏం చేస్తుంది? విభేదాలను. నీ పొరుగువాడితో ఏం చేస్తుంది? విభేదాలను మాట్లాడాడు. వాడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, అరిసరిసి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మనం మౌనంగా వదిలేయాలి, దేవునికి వదిలేయాలి. మాట్లాడితే సమాధానంగా మాట్లాడగలిగిన వాడితోనే చర్చించగలమే. కానీ నువ్వు మాట్లాడుతుంటే వాడు అరుస్తున్నాడు అనుకోండి. తర్వాత చూడండి, మూర్ఖత్వం, ఫూలిష్నెస్. జ్ఞానం గురించి ఎంత ఉందో సామెతల గ్రంథంలో, మూర్ఖత్వం గురించి కూడా సమృద్ధిగా అన్ని వచనాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు అర్థమైందా? ఇంకా ఏం కావాలంటే దెబ్బలే కాదు, బొబ్బలు కూడా పడతాయి. వద్దురా నాయన. మూర్ఖులతో వాదించుట వ్యర్థం. దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానమట. ఇదే సామెతల గ్రంథంలో ఉంటుంది. మూర్ఖుడు ఎవడంటే అది ఎవడన్నా పడతానండి. దారిన పోయే కుక్క చెవులు. దారిన పోయే కుక్క చెవులకే పోర్రా వీడు అంటే, ఇక వీడు ఆ కుక్క జోలికి పోయి దాని చెవులు పట్టిండంటే ఫస్ట్ అసలు వీడికి ఎంత పని పాట లేదు. దాని చెవులు పట్టి దాంతో కల్పించుకున్నాడు, అదే వచ్చి కరవలే. దాన్ని గెలికి దాన్ని కల్పించుకున్నాడు అంటే ఇక మూర్ఖుని గురించి ఏమీ మాట్లాడగలం. కాబట్టి ఆ రెఫరెన్స్లలో చూడండి, మూర్ఖత్వం గురించి గొప్ప మాటలు ఉంటాయి. కాబట్టి మూర్ఖత్వం మనము ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండకూడదు. మూర్ఖ స్వభావం మనకు ఉండకూడదు. నెక్స్ట్ అణచివేత, ఆపరేషన్ అంట. ఆపరేషన్ అంటే అణచివేత. అణచివేత ఏంటి? అణచివేత ఒక దినాల్లో అగ్ర కులస్తులు తక్కువ కులస్తుల్ని అణిచేవాళ్ళు. ఒక దినాల్లో ధనవంతులు పేదవాళ్ళని అణిచివేసేవారు. ఒక దినాల్లో చదువుకున్నవాడు చదువు రాని వాడిని అణిచివేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలు వాడికంటే తక్కువ వాడిని ఎప్పుడు కూడా అణిచివేయకూడదు. అణచివేత లేని ఒకే ఒక స్థానం ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరమే. హల్లెలూయా. దేవుని మందిరంలో అణచివేత ఉందా?
అసలు కుల ప్రస్తావన ఉందా? మత ప్రస్తావన ఉందా? గొప్పోడు పేదోడు అన్న భేదం ఉన్నదా? అహంకారం, ప్రైడ్ కదండి. 16వ అధ్యాయం 18, 19 వచనాలు. ఒక నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? ఒకడు బాగా గర్వంతో రంకిలేస్తున్నాడు అనుకోండి, నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆడితో వాదన అక్కర్లే, మనం దారుకో. సరే వీడికి మూడింది రే, నీ ఫ్యూచర్ అంతా నాకు అర్థమైపోతుందిరా, నీ పతనం అంతా నాకు అర్థమైంది. ఒకడు తింటే ఆగడట, ఒకడు ఉంటే ఆగడట. ఘోరమైన పరిస్థితులు మనుషులు కలిగి ఉంటున్నారు. కొద్దిగా స్థితిగతి పెరగగానే మనుషుల్లో ఎక్కడ లేని గర్వం, చిటికలేసుడు, కాలర్ లేపుడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడు. అవునా? ఎన్ని ఘోరాలు చూస్తున్నామండి. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొద్దిమందిని అభివృద్ధిలోకి వాడున్న దీన స్థితిలో నుంచి ఒక స్థాయికి తెస్తాడు, అక్కడ ఆపేస్తాడు వాడిని. అక్కడికంటే ఇంకా ఉన్నతంగా వాడు పెంచడు. ఎందుకు పెంచడు అనే దానికి కారణం ఇది. నేను అనేక దినాలు ఉపవాసంతో ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఒక గొప్ప రహస్యం అది. ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశోధించేవాడు. ఎవరినండి? వాడు హృదయాంతరంగాల్ని పరిశోధించినప్పుడు వీడికి ఇంతకంటే ఎక్కువిస్తే వీడు నాశనమై నరకానికి పోతాడు అని దేవుడు అనుకుంటే ఇక వాడిని డెవలప్ చేయడు, అక్కడ ఆపేస్తాడు. అప్పటిదాకా సైకిల్ లేదు, బండి లేదు. ఒక బండి వచ్చిందా ఇక చాలు, బండి కాడ ఆగురపై నువ్వు అంటాడు. ఎందుకంటే వాడు ఆ బండికే ఆగడు. వాడు ఆ బండికి కూడా 100, 120 కొడుతున్నాడు. ఇక అట్లాంటి కారు ఇచ్చింది అనుకో, ఏకంగా వెళ్ళిపోతాడు, ఏట్లోనే పడతాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వీడికి ఇది ప్రమాదం, వీడికి నియంత్రించే శక్తి లేదు. ఏదైనా ఒకదాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు దాన్ని నియంత్రించగలడా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మన పిల్లలు ఏదైనా అడిగితే మనం సహజంగా ఏదైనా కొనిస్తాం. అట్లా కాకుండా గొంతెమ్మ కోరికలు ఏదైనా అడిగింది అనుకో, అప్పుడు మనం ఇస్తామా? వాడికి 10 ఏళ్ళే ఉంది వయసు, మన పిల్లగాడికి 10 ఏళ్ళే ఉంది. మనం బండి నడుపుతూ ఉంటే చూసి 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 వాడు కూడా లడక్కన బండి ఎక్కి నేను నడుపుతా, నాకు బండి కావాలి గొడవ చేస్తూ ఉంటాడు. వాడు 5 స్టార్ అడిగినా ఇస్తావు, రికార్డ్ బుక్ అడిగినా ఇస్తావు, కొత్త బట్టలు అడిగినా ఇస్తావు, కొత్త బుట్లు అడిగినా ఇస్తావు. కానీ బండి మాత్రం ఎందుకు ఇవ్వచ్చుగా? పిల్లలు ఏది అడిగినా సమృద్ధిగా ఇచ్చే తండ్రివే కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇంకా వాడు నడిపే యోగ్యతలోకి రాలేదు. ఒకవేళ వాడు నడిపితే వాడు ఎంజాయ్మెంట్ కంటే ప్రమాదాలే. లటక్కన మూల మీద పడ్డాడు, కాలు ఇరిగింది, 3 నెలలు కూర్చోవడమేగా, ఇట్ట పెట్టుకొని అంతేగా. ఆపరేషన్ చేస్తారు, రాడ్లు వేస్తారు, మళ్ళీ కాళ్ళకు కంచె కడతారు. మామూలుగా ఉండదు కాలు ఇరిగిందంటే, అర్థమైందా? కాళ్ళకు కంచె కట్టి కూర్చోబెడతాడు ఇంట్లో. నరక యాతన ఉంటుంది 3 నెలలు. బండి నడపకపోతే ఏమైంది? కంచె పోయేదిగా. ఇంకా గట్టిగా పోతే ప్రాణమే పోదు. బండి ఇవ్వకపోతే ఏమైంది? బతికి ఉండేవాడుగా. మా అంటే 4 రోజులు ఏడ్చేటోడు, 4 రోజులు మా నాయనకు నేనంటే ఇష్టం లేదని అలిగేటోడు. కానీ జ్ఞానోదయం అయిన తర్వాత వాడు గ్రహించేవాడు, కానీ బతికుండేవాడుగా. ఈరోజు ఎంతమంది తండ్రులు జ్ఞానంతో ఆలోచించక యవ్వన కుమారులను పోగొట్టుకున్నారు? మీరు ఆలోచన చేయండి. అహంకారము, జాగ్రత్త ప్రియులారా, భయంకరం. ఈ రోజుల్లో పిల్లలకు చిన్న కొద్దిగా ఏమన్నా దొరికిందంటే, కొద్దిగా చదువుకుంటే, కొద్దిగా ఉద్యోగం వస్తే అహంకారంతో విరదీస్తూ ఉన్నారు. తర్వాత అంశాన్ని చూడండి, నిందించడం. అర్థమైందా? తర్వాత అంశం ఏంటి చెప్పండి? కార్నర్స్ అంట. మనం ఇంతకుముందు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట నిందించడం అంటే ఎవరు? అపహాస్యం చేయడం. దారిన పోయే ప్రతి వాడి మీద ఏదో ఒకటి అపహాస్యపు మాటలు మాట్లాడుకోవడం, ఎత్సులు మాట్లాడుకోవడం, ఎగశకలు మాట్లాడడం, ఎకిలెకిలి నవ్వడం. నేను యవనస్తులు చూసినప్పుడు గద్దిస్తూ ఉంటాడు యవనస్తులు. తర్వాత ఉదారత మనకు ఉండాలి. ఏముండకూడదో ఏముండాలో సామెతలు మనకు బోధిస్తుంది. ఉదారత అంటే ఏంటి? బెనవలెన్స్ అంటే చెప్పండి. ఉదారత పిడికిలి విప్పే గుణం. ఇట్లా పడితే పిసినారితనం, విప్పితే ఉదారత. ధారాళంగా ప్రభు సేవకి ఇవ్వాలి, ధారాళంగా దేవునికి ఇవ్వాలి, ధారాళంగా మీటింగ్ ఖర్చు పెట్టాలి, ధారాళంగా పేదవారికి ఇవ్వాలి, ధారాళంగా మరి సహాయం చేయడానికి పిడికిలి విప్పాలి. పట్టొద్దు, పిడికిలే
దేవుడు ధారాళంగా పిడికిలి విప్పాడు ప్రియులారా. ప్రార్థన ఏమో ఎట్లా చేస్తావు? ఆకాశ వాకిళ్ళు విప్పి పడచాలనంత విశాలమైన దీవెనలు ప్రభువా కుమ్మరించు అని ప్రార్థన చేస్తావు. దశమాదకం మాత్రం దియ్యం. మరి ఎట్లా అవుతుంది? ప్రార్థన అయితే చేసినావు, మరి ప్రార్థన నెరవేరాలి అంటే దానికి కంపల్సరీ దేవుని వాక్యానుసారంగానే మనం ప్రార్థన చేయాలి. యథార్థంగా తీసుకున్నామా? పిడికిలి విప్పుతున్నామా? ధారాళంగా ఇస్తూ ఉన్నామా? దేవుని కోసం పెట్టే ఖర్చులు ఏంటి? ప్రతిసారి చెప్తా. సువార్త కూడికలు, సెమినార్లు, ఉజ్జీవ కూడికలు, దశమ భాగాలు, పరిచర్య కోసం మనము పిడికిలి విప్పడం, అదే ఉదారత. మన పిడికిలి విప్పే స్వభావం మనకు ఉండాలి. తర్వాత కలహం మనకు ఉండకూడదు. కలహం అన్నిటికీ నాశనం కదండి. కలహ ప్రియుడు అంట. ఏంటి కలహ ప్రియుడు? ప్రియుడు అంటే ఎవరండి? ప్రియుడు అంటే ఒక మంచి స్నేహితుడు, ప్రేమించేవాడు. అంటే వీడు దేన్ని ప్రేమిస్తాడు? కలహాన్ని ప్రేమిస్తాడు. కాబట్టి కొద్దిమంది చూడాలయ్యమ్మ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు మనుషులైతే. కొద్దిమందిని పలకరించాలంటే వాము అని భయం వేస్తుంది అన్నమాట. ఎట్లున్నావు ఏం చేయాలి ఇప్పుడు మామూలుగా మనిషి ఎదురుపడితే ఎట్లా పలకరిస్తారండి? ఎవరన్నా అన్న బాగున్నావా పలకరిస్తారా లేదా? ఇది మామూలు మాటేనా? డేంజర్ మాట కదా? నాకేమైందా దిట్టంగా కనపడతానంటే అంటే ఎప్పుడు మనసు కనపడతామని చూస్తున్నావు. ఏమో ఇటంటూ నెక్స్ట్ టైం ఎవడన్నా పలకరిస్తాడా చెప్పండి? వాడు చాలా దూరంగా ఉంటుంది. మామూలు వీడు చాలా డేంజర్ ఉన్నారా. పోయినసారి అన్నా బాగున్నావా అంటేనే వాడు అంత పంచాయతీ పెట్టుకున్నాడు. వాడు కలహప్రియుడు అని ఈసారి పలకరించకుండా దూరం పోతూ ఉంటాడు. ఏం బ్రో కళ్ళు నెత్తికెక్కినాయ్, ఇంత మనిషి కనబడతాంటే కనీసం పలకరించకుండా పోతున్నావురా అంటే వాడు ఇట్ట కూడా ఏం చేస్తాడు? అదే కలహ. పలకరిస్తే ఓ బాధ, పలకరించకపోతే ఓ బాధ. వాడు ఎప్పుడు ఊరు వేసిపోతాడా అని చూస్తాడు వాడు. అలాంటి పరిస్థితి తెచ్చుకోబాకండి. నెక్స్ట్ ఇంకా సామెతల గ్రంథంలో స్నేహం గురించి చాలా చక్కని మాటలు ఉంటాయండి కదండి. ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు. నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము. నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము ప్రభు యేసుకే అంకితము. ప్రభు యేసుకే. నిజంగా స్నేహితుడి గురించి మాట్లాడాలంటే ఎవరు చెప్పండి? అవర్ గాడ్ ఈజ్ అవర్ ద బెస్ట్ ఫ్రెండ్. మనకు మంచి స్నేహితుడు అంటే మన ప్రభువే. ఇక లోకంలో ఏ స్నేహం కూడా అంతకంటే గొప్పది లేదు. లోక స్నేహాలన్నీ అవసరాలకే ఉంటాయి, కానీ ప్రాణ స్నేహితుడు అనేవాడు దొరుకుట బహు అరుదు. వాడు దొరికితే వాడిని విడిచిపెట్టకు అని కూడా సామెతల్లో ఉంటుంది. అలాగే నిగ్రహం, టెంపరెన్స్ గురించి కూడా సామెతల్లో రాయబడి ఉంటుంది. ఏంటి నిగ్రహం? ఆశా నిగ్రహం. ఏది పడితే అది కావాలనుకోవడం నిగ్రహం కాదు. ఏది కొనాలో ఏది కొనకూడదో. పాత రోజుల్లో సరుకులు కొనాలంటే ఒక పద్ధతి ఉండేది కదండి. ఏంటి ఆ పద్ధతి? ఇంట్లో ఏమైపోయినాయో చిట్టి రాసుకునేటోళ్ళం. మూల మీద ఉన్న కిరాణా కొట్టానికి ఇస్తే సేటు గారు కట్టి పెట్టేటోడు, చక్కగా తెచ్చుకునేటోళ్ళం. ఎకానమీగా ఉండేది, పాకెట్ కూడా భద్రంగా ఉండేది. ఈ రోజుల్లో మాల్స్ వచ్చినాయి. ఇక మాల్స్ వచ్చిన తర్వాత చిట్టీలు లేవు, అసలు చిట్టీలు పోయినాయి. పోతా ఒక రిక్షా ఇస్తాడు వాళ్ళ మాల్లోనే ముందే. ఇక ఆ రిక్షా మొదలు పెడతాం. ఈ నుండి అవసరం ఉన్నా లేకున్నా ఏయ్ ఆ 70, ఈ 70, ఆ 70, ఈ 70. నీకేముందా రిక్షా? భార్యకో రిక్షా, భర్తకో రిక్షా, బిడ్డను తీసుకుపోయినావు అనుకో బిడ్డకో రిక్షా, కొడుకుండానుకో నలుగురికి 4 రిక్షాలు. అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్నీ దాంట్లో పడతాయి. కాబట్టి నిగ్రహ శక్తి కలిగిన వారు మాత్రమే ఎక్కడికి పోవాలి? భద్రంగా. అదే నిగ్రహం. ఏంటి నిగ్రహం? అవసరమైంది మాత్రమే తీసుకోవడం, అవసరానికి తగినట్టు మాత్రమే ఖర్చు పెట్టడం. తర్వాత మనం చూస్తే వివేకం. ఇందాకే అనుకున్నాగా బుద్ధి, జ్ఞానం, వివేకం. వివేకం అంటే ఆలోచనతో చేసే పనే వివేకం.
అర్థమైందా? దీన్ని అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తా, సింపుల్గా. బాగా ఎండాకాలం దాహంతో నాయన అలసిపోయి వచ్చిండు, అరే కొన్ని నీళ్ళు లేరా అంటాం. నీళ్ళు లేరా అంటే ఫ్రిడ్జ్లో ఉన్న చల్ల బాటలు లేకుండా మాడే ఎండాకాలం టేబుల్ మీద ఉన్న అప్పటికే వడగాలికి వేడైనా ఈ బాటలు తెచ్చి ఆ బిడ్డ ఏం చేస్తుంది, నాయనకి ఇస్తుంది, నాయన దాగు అని. ఇప్పుడు దీన్ని ఏమనాలా? నానేం అడిగిండు? నీళ్ళు అడిగిండు, బిడ్డ ఏమి ఇచ్చింది? కరెక్టే కదా. మరి వివేకం గురించి ఇక్కడ పాయింట్ ఏడు వచ్చింది. ఇది ఏ కాలం కాబట్టి ఏ నీళ్ళు కావాలి? చల్ల నీళ్ళు ఈ బిడ్డ అని అడగాల నాన్న? అవసరం లే. నువ్వు వివేకముతో ఆలోచనతో నువ్వే పోయి, అర్థమైందా? ఆలోచనతో పని చేయడమే వివేకం. అది సామెతలలో తెలియజేసిన ఒక గొప్ప విషయం. నాలుకను ఎలా భద్రపరుచుకోవాలి, నాలుకతో ఏ రీతిగా మాట్లాడాలి. నరము లేని నాలుక అని ఒక సామెత, కానీ అబద్ధం. నరం లేకుండా ఆడుతుందండి. ఏమి లేని నాలుక? వెముక లేని నాలుక. నరము లేని నాలుక కాదది, వెముక లేని ఎటన్నం ఉంది. అవునా? ఎటన్నా తిప్పుద్ది. మా ఆయన మంచోడని కూడా చెప్తుంది. ఏదైనా టాపిక్ వచ్చి పెద్ద కంట్రీ కాదు అంటే అప్పుడే ఆ నాలుక ఇటు పలికిన నాలుక మళ్ళీ ఇటు పలుకుతుంది. చాలా డేంజర్. కాబట్టి నాలుకతో ఈ నోరే స్నేహాల్ని కలుపుతుంది, ఈ నోరే పంచాయతీలు పెట్టి బంధాలను విడదీస్తుంది. కాబట్టి సామెతల గ్రంథంలో అలసత్వాన్ని గురించి కూడా చక్కటి మాటలు ఉంటాయి. ఇండోలెన్స్, సోమరితత్వం. అలసత్వం అంటే లేజినెస్, సోమరి. ఏడిపోవాలా? చీమల యుద్ధకు వెలుము వాడి. హల్లెలూయా. చీమల్ని చూడు, అరే ఎంత డిసిప్లిన్గా ఉంటాయంటే అడ్డదిడ్డం ఉరకం. వాడికి ఒక బాస్ ఉండడు, వాడికి ఒక క్యాప్టెన్ ఉండడు, వాడికి ఒక టీచర్ ఉండడు, వాడికి ఒక పాస్టర్ ఉండడు కదండి. ఎంత డిసిప్లిన్. ఒకదాని వెనకాల ఒకటి ఆగిందంటే అన్నీ ఆగుతాయి సిస్టమేటిక్గా. ఒకటి మోస్తుందంటే అన్నీ మోస్తాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత అన్యాయార్జన. ఇది చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో ఈజీ మనీకి చాలా అలవాటు పడ్డారు. సోమర్తనం ఎప్పుడైతే వచ్చిందో మనిషికి కష్టార్జితాన్ని మర్చిపోయారు కదండి. దేనికి అలవాటు పడ్డారు? ఈజీ మనీ. ఏంది జాక్పాట్ అట్లా వేస్తే ఇట్లా రావాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచా, చలో ఇండియా గెలుస్తుంది, పట్టు 1000 రూపాయలు పందెం, జాక్పాట్. గెలిస్తే 2000, ఓడితే ఉన్న 1000. కాబట్టి అన్యాయార్జన మనిషికి చాలా ప్రమాదకరం. నేను ఎంతోమందిని చూశాను వడ్డీ వ్యాపారం. బైబిల్ చాలా చక్కగా చెప్పింది. మీ ద్రవ్యము వడ్డీకి. వడ్డీ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎట్లా నాశనం అయ్యారో నా కళ్ళ ముందు అనేకులు చూశాను. నా కళ్ళ ముందే, మన కళ్ళ ముందు కనపడతారు. కొన్ని రోజుల్లో పెద్ద బైక్ కొంటాడు, కొన్ని రోజుల్లో పెద్ద కారు కొంటాడు, కొన్ని రోజుల్లో పెద్ద ఇల్లు కొంటాడు. 10-20 ఏళ్లలో వాడి ఇల్లు ఒక్కొక్కడికి అయింది, వాడి కారు ఇంకోటి తీసుకుపోతాడు. పిల్లలు అభివృద్ధిలోకి రాడు, వాడు పెట్టిన వ్యాపారం దివాలా తీస్తుంది, అడక్క తినే పరిస్థితికి వస్తుంది. అగైన్ హీ విల్ కమ్ టు జీరో. ఎక్కడ మొదలయ్యాడో మా అంటే ఈ 20 ఏళ్ళు అలా ఉరుకుతాడు, ఇలా పడతాడు. వడ్డీ వ్యాపారాలు జాగ్రత్త. బైబిల్ ఏది వద్దన్నదో వాటిని వద్దనేటట్టుగా ఉండాలి. అన్యాయార్జన. తర్వాత ఐశ్వర్యం. ఐశ్వర్యం కావాలన్నదా బైబిల్ వద్దన్నదా? చెప్పాలి. అన్యాయార్జన వద్దన్నది, మరి ఐశ్వర్యం కావాలన్నదా వద్దన్నదా? క్లారిటీ ఉందిగా. నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాను. దేవుడే వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునితో కూడిన ఐశ్వర్యం మంచిది. అంటే ప్రార్థనతో వ్యాపారం మొదలుపెట్టు, ప్రార్థనతో జీవితం ప్రారంభించు, ప్రార్థనతో, నీతితో, న్యాయముతో, యథార్థంగా. డోంట్ రన్ బిహైండ్ ద ఈజీ మనీ. అర్జన ఎలా రావాలి? మనకు ఎలా రావాలి? ఎక్కడి నుంచి రావాలి? కష్టార్జితము. కష్టించాలి. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. హల్లెలూయా. తర్వాత స్త్రీల గురించి చక్కటి మాటలు రాయబడి ఉన్నది. స్త్రీలలో 2 రకాలు ఉంటారు. దుష్ట స్త్రీలు, మంచి స్త్రీలు. దుష్ట స్త్రీలు దారిన పోయేవాడిని కూడా పిలిచి చెడగొడతారంట. దుష్ట స్త్రీలు కొద్దిమంది ఉంటారు. అందుకే ముసలమ్మ ముచ్చట్లను మాని, ఏమన్నా రాయబడి ఉందండి దేవుని వాక్యములో? సమయం దొరికిందంటే ముసలమ్మ ముచ్చట్లు కాదు, పనికి మాలిన మాటలు కాదు.
స్త్రీలు ఎక్కువగా మాటకారులు కాబట్టి ఖచ్చితంగా పౌలు గారు కూడా స్త్రీల గురించి అందుకే సంఘములో మౌనముగా ఉండమని హెచ్చరించాడు. ఎందుకు అంటే అత్యధికంగా మాట్లాడడం ద్వారా సంఘాలు చెడిపోతాయి. చాలామంది స్త్రీలు సేవకుల్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. సేవకుడు ఎంతో గొప్ప సమర్పణతో ఉంటాడు. అలాంటి సేవలకి అందరి సేవకులకు మంచి భార్యలు దొరకరు, అందరి సేవకులకు సాటి అయిన సహకారులు దొరకరు. ఆయన ఎంత గొప్పగా సేవ చేస్తాడో కొంతమంది భార్య, ఆ సేవకుని యొక్క భార్య వీటితో ఎలా సేవ ఆపియాలి, ఎలా సేవకు పోకుండా చేయాలి, ఏ రీతిగా వీని పడేయాలి, ఏ రీతిగా వీని చేయాలి, దేవుడి అట్టి వారికి విడుదల ప్రకటిస్తాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. వారే దుష్ట స్త్రీలు, దుష్టత్వమును కలిగి ఉన్నవారు. బంధుత్వాలు, ఎంతసేపు బంధుత్వాలు, వాళ్ళకేం కావాలి? బంధుత్వాలు. సమయం దొరికింది, దేవుని బిడ్డలతో పోదాం, కుటుంబాలు సందర్శిద్దాం, కుటుంబాలతో గడుపుతాం, కుటుంబాలతో మాట్లాడతాం, బలపరుస్తాం, వాళ్ళని ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి తెద్దాం. ఇవి ఉండవు. సుట్టరికాలు. కాబట్టి మీ భర్తలకు సహకారులుగా ఉండండి, మంచి స్త్రీలుగానే ఉండండి, కానీ చెడ్డ స్త్రీలుగా ఉండబాకండి. స్త్రీల గురించి వచ్చినప్పుడు భార్యల గురించి వస్తుంది, ఆడపిల్లల గురించి వస్తుంది, యవ్వన కన్యల గురించి వస్తుంది, తల్లుల గురించి వస్తుంది. స్త్రీల గురించి సామెతల గ్రంథంలో అన్నీ చెప్తారు. అర్థమైందా? మూఢురాలు తన ఇల్లు వెలుగుకొను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకో. చూడండి, స్త్రీ గురించి ఏం చెప్పాడు? మంచి స్త్రీ అయితే ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు ఇల్లు. మంచి స్త్రీలు పొద్దున్నే లేస్తుందట. మంచి స్త్రీలు పొద్దున్నే వేకోజామునే లేస్తారు, కుటుంబానికి కావాల్సినవి సమకూరుస్తారు, పిల్లలకు కావాల్సినవి సమకూరుస్తారు, నిర్లక్ష్యంగా ఉండరు, భర్తను గౌరవిస్తారు, పిల్లలను బాధ్యతగా చూసుకుంటారు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ విషయంలో బాధ్యతగా ఉంటారు. అది స్త్రీల యొక్క బాధ్యత. తర్వాత సామెత గ్రంథంలో మరొక అంశం, పిల్లల గురించి బోలెడన్ని సామెతలు ఉన్నాయండి. పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ దశలో ఎలా పెంచాలి, యవ్వన ప్రాయంలోకి వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? స్నేహితులుగా ఉండాలి, తల్లిదండ్రులుగా కాదు. శిక్షించే దశలో శిక్షించాలి, గద్దించే దశలో గద్దించాలి, స్నేహం చేసే దశలో స్నేహం చేయాలి. గారాబాలు పెంచే పిల్లలతో తన్నించుకునే పరిస్థితికి రాకూడదు. పిల్లల్ని ఎలా పెంచాలో దీనిలో చక్కగా రాయబడి ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం అంతటికి ఉన్న స్పిరిచువల్ లెసన్ ఏంటి, దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటి? సొలొమోను ఆయన రాసిన సామెతలు అనే గ్రంథంలో 31 అధ్యాయాలు 915 సామెతలు ఆయన రాశాడు. సొలొమోను ఒక జ్ఞానం గురించి చుట్టుపక్కల వారందరూ విని దేశ విదేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చారు. అంటే సొలొమోను మహాజ్ఞాని, ఆయన రాసిన సామెతలు మహా జ్ఞానముతో నిండినాయి. అవునా? ఆయన సామెతలు చదివి అనేక కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ సొలొమోను యొక్క అంత్య దినాల్లో ఇంత జ్ఞాని అయిన సొలొమోను ఏమయ్యాడు? పడిపోయాడు, భ్రష్టుడయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు. జ్ఞానం గురించి మాట్లాడడం, బోధించడం కాదు, జ్ఞానాన్ని అనుసరించాలి, దాంట్లో ఉన్న సామెతలు అనుసరించాలి. హీ మిస్డ్ దాట్. కాబట్టి సొలొమోనుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరేంటి? రెహబాము. సొలొమోను యొక్క జ్ఞానమును అనుసరించలే. రెహబాము తండ్రిని అనుసరించాడు. కుమారుడు ఎవరిని అనుసరించాడు? తండ్రి జ్ఞానాన్ని అనుసరించలే, తండ్రి రాసిన పుస్తకాలను అనుసరించాలి. సొలొమోను సామెతలు రాశాడు, జ్ఞానవంతుడైన మాత్రాన కుమారుడు జ్ఞానవంతుడు కావాలన్నదా? సొలొమోను యొక్క కుమారుడు సొలొమోను జ్ఞానాన్ని అనుసరించాడు. ఎవరిని అనుసరించాడు? సొలొమోనును, అనగా తండ్రిని అనుసరించాడు. తండ్రి పడిపోయాడు, కుమారుడైన రెహబాము కూడా పడిపోయాడు. రెహబాము పడిపోయినందునే కదా ఇశ్రాయేలు రెండుగా విభజించబడి, అయ్యా మాకు రాజు లేడు. సొలొమోను వృద్ధాప్యములో నీచ కార్యాలు చేశాడు, చివరికి వాడి కొడుకైన రెహబాము కూడా నీచుడిగా మారాడు. ఇష్టి భ్రష్టత్వంలో ఇక మేము యూదా ఇశ్రాయేలు బతకాల్సిందేనా అన్నప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కలిసి యురోబామును పట్టుకొచ్చి, నీవు మా మీద రాజుగా ఉండురా నాయన అంటే, అప్పుడు యూదులు ఇశ్రాయేలీలు రెండు వేరై ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఇశ్రాయేలీలు రెండుగా విడిపోయింది. దేన్ని బట్టి? వారి చెడుతనములు బట్టి. ఒకవేళ సొలొమోను పడిపోకుండా ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని రాసిన వాడు అట్టి జ్ఞానం మీద నిలబడి ఉంటే ఆయన కుమారుడు కూడా తండ్రిని అనుసరించేవాడు. మీ పిల్లలకు జ్ఞానం బోధించడం అంటే బుక్కు పెట్టి చదివించగానే సరిపోలేదు. మీరు వారికి ఎలా ఉండాలి?
మార్గ దర్శకులుగా ఉండాలి. మన పిల్లలకు మీరు మాదిరిగా ఉంటేనే మీ పిల్లలు రేపు ప్రయోజకులుగా ఉంటారు. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.